వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదువుదాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడే చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనతే అని పేతురుతో చెప్పి మరలా 2వ మారులు వెళ్ళి, నా తండ్రి, సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూశాను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లిండి వెళుదము, సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ యేసుప్రభు వారు 3 పర్యాయములు వచ్చి చూసినప్పుడు వారు నిద్రావస్థలో ఉన్నారు. 3 పర్యాయములు కూడా ప్రభు చెప్పారు, మన శోధనలోకి ప్రవేశింపుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు ఈ మానవాళిని రక్షించటానికి ఆయన ఆ భూమి మీద ఎంత ఆయన భారముతో వేదనతో ఆయన వేదన నొందారు. ఈ మానవాళిని రక్షించాలి. వారి జీవితంలో ఉన్న వేదన బాధ ఏదైతుందో అది నేను తీసివేయాలి. అందుకు ప్రభు ఏం చేశాడంటే, ఆయన వేదన నొందుచూ కూడా తన ప్రజలను ఆ వేదన నుంచి తప్పించటానికి ప్రభు ఆ రాత్రంతా కూడా ఆయన ప్రయాసపడుతున్నట్లుగా ప్రార్థన చేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రభు ఒక విశేషమైన మాట అక్కడ చెబుతున్నాడు ప్రార్థనలో. ఏమంటున్నాడంటే, ఈ గిన్నె నేను దానిని త్రాగితేనే తప్ప ఇది నా యొద్ద నుండి, ఈ మాట ఎంత గొప్పదో. అంటే ఈ సమస్యలో నేను నిలబడితేనే తప్ప ఈ సమస్య పోదు. ఏ కుటుంబకైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలో మనం నిలబడితేనే సమస్య పోతుంది. సమస్యను చూసి మనం భయపడితే,
సమస్యను చూసి మనం ఓడిపోయినట్లుగా మనం ఏదో ఒకటి త్రాగేస్తే ఆ సమస్య పోతుందా? పోదు. పెద్దవాళ్ళు అయినా బాధ్యత కలిగిన మనము సమస్యను మనం ఏం చేయాలంటే మరొకరికి ఆ సమస్య వెళ్ళనీయకోకుండా ఆ సమస్యలు మనమే బరువైన బాధ్యత అయినా దాన్ని పూర్తిగా తొలగించటానికి మనం ఖచ్చితంగా దాని కొరకు ప్రయత్నము మనం చేయాల్సింది. అప్పుడే మన పిల్లలకు మన కుటుంబానికి మంచి కలుగుతుంది. ఒక బాధ్యత కలిగిన మనమే ఒక బాధ్యత రహితులుగా మనం ఉంటే మన కుటుంబం ఏ విధంగా ఆ శ్రమ నుండి తప్పించబడుతుంది? మన బిడ్డలు ఆ శ్రమ నుండి ఎలా తప్పించబడతారు? ఈ శ్రమలు నీతోనే పోవట్ల వల్ల ఆ శ్రమలు నీవు నిర్లక్ష్యం చేయటం బట్టి ఆ సమస్యలను మనం ఎదిరించలేక ఆ విషయాలు మనము ఒకవేళ భయపడుతున్న పరిస్థితులు మనం ఉంటున్నప్పుడు ఆ సమస్య నీ కుటుంబాన్ని తరతరాలుగా శాపముగా మిగిలిపోతుంది. అందుకే తరతరాలుగా శాపముగా ఉన్నటువంటి ఆ సమస్యను నేను దానిని త్రాగితే తప్ప ఈ సమస్య పోయేటట్లుగా లేదు, అందుకు నేను ఆ గిన్నెను నా యొద్ద నుంచి తీసివేయొద్దు. నీ చిత్తము ఆ గిన్నె నేను త్రాగటం కనుక అది నేను త్రాగుటానికి సిద్ధముగా, అది విషమైన నేను త్రాగుతానయ్యా. అది ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా నేను దానిని విడిచిపెట్టను. అందుకే ప్రభు అన్నిసార్లు పడిపోతూ, అన్నిసార్లు గాయపరచబడుతూ, అన్ని మాటలు ఆయనని అంటున్నప్పటికీ కూడా ఆయన నోరు తెరవకపోవటం కారణం ఏంటంటే ఆయన శ్రమపడుట వలన ఆ సమస్య అనేది పరిష్కారము దొరుకుతుంది. సాతాను యొక్క తల చితకొట్టబడుతుంది. సాతాను యొక్క మరణపు ములుని విరిచివేయటం జరుగుతుంది. తిరిగి ఆ సాతానుని తన పిల్లల యొక్క పాదాల దగ్గర పెట్టడం జరుగుతుంది. దాని కొరకు నా పిల్లల యొక్క బ్రతుకు, నా పిల్లల యొక్క క్షేమస్థితి మంచిగా ఉండటానికి నేను ఏదైనా నేను చేస్తాను. నేను దేనికైనా నేను సిద్ధముగానే నేనున్నాను. ఏ తల్లిదండ్రులైతే ఆ విధంగా ఉంటారో ఆ బిడ్డలు ఎంత ధన్యులో, ఆ కుటుంబంలో ఆ గర్భములోంచి పుట్టిన పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటారో. ఏ తల్లిదండ్రులైతే కష్టాలు బాధలు వచ్చిన పట్టించుకోకుండా వారు ఉంటూ ఉంటారో ఆ పిల్లలు నేను ఎందుకు ఈ కుటుంబంలో నేను ఇలా గర్భవాసములు పుట్టి నేను ఎందుకు ఇంత దరిద్రుడు అవుతున్నాను? తల్లిదండ్రులు సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు సమాజంలో మన పిల్లలు అందరికీ సులకనైపోతారు, ప్రతి ఒక్కడికి సులకనైపోతారు. ఎందుకని అంటే తల్లిదండ్రులు బలహీనమైనప్పుడు లోకములో పిల్లలు కూడా బలహీనలు అవుతారు. మన పిల్లలు బలహీనులు కాకుండా ఉండాలంటే మన ముందు బలవంతులుగా మనం ఉండాలి. అందుకే దేవుడు తండ్రిగా నా పిల్లలు బలహీనులుగా ఉండకూడదు అని ఆయన తన బలమంతటిని, తన ప్రాణమంతటిని, తన ఆఖరి బొట్టు వరకు కూడా తన బిడ్డల కొరకు ఆయన ధారపోయటానికి ఆయన సిద్ధపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే ఆయన ఎందుకు గెత్సేమనే తోటలో వేదన పడ్డారో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకు ఆయన గెత్సేమనే తోటలో ఆయన అంతగా చెమటను రక్తముగా కారునంతగా ఆయన ప్రార్థన చేయటమే కాకుండా శిష్యులు కూడా ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఈ ఒక్క రాత్రే నేను మీతో ఉంటాను, ఈ ఒక్క రాత్రే మనం కలిసి ప్రార్థన చేస్తాం. దుష్టుడు రాబోతున్నాడు, సమీపంగా ఉంది. ఆ దుష్టుడు తన పనిని తాను చేయబోతున్నాడు. ఆ తరువాత నాతో మీరు ఉండటానికి వీలు లేదు. ప్రార్థన చేయండి అని నేను మిమ్మల్ని అడగటానికి కూడా అవకాశమేక లేదు. ఈ ఒక్క రాత్రే శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. ప్రభు 3 సార్లు నిద్రపోతున్నటువంటి వారిని చూసి దేవుడు లేపినట్లుగా మనకు ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఆయన మరలా వెళ్ళి ఆ భూమి మీద పడి తండ్రి తనకు అప్పగించిన చిత్తాన్ని నెరవేర్చటానికి
ఆయన అక్కడ సిద్ధపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ స్థలము తండ్రి చిత్తమును మనం నెరవేర్చటానికి సిద్ధపడే స్థలము, నీకు బలమునిచ్చే స్థలము, నీకు ధైర్యాన్ని ఇచ్చే స్థలము, తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చే స్థలం ఇది. ఈ స్థలము చాలా విలువైనది. అందుకే ఈ స్థలమును మనం విడిచిపెట్టవద్దు. ఈ స్థలములో ఉన్న దైవ పాదాలు విడిచిపెట్టవద్దు. ఈ స్థలములో ఉన్న దేవునితో నీకున్న సంబంధాన్ని విడిచిపెట్టవద్దు. అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నా, మనకు ప్రభు తప్ప దిక్కు, ప్రభు తప్ప మనకు దిక్కు దశ మరొకరు మనకు లేరు. ప్రభు ఒక్కరే. కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం. ఆయన వేదన ఎందుకు పడ్డారో, ఆయన పడటానికి గల కారణాలు ఏంటో మనం నేర్చుకుందాం. ఒకటి, ఆయన గెత్సేమనే తోటలో చెందినటువంటి ఆ గెత్సేమనే తోటలో ఆయన పడినటువంటి వేదన దేని కొరకు అంటే, మనలను పాపము నుండి మనం విడిపించబడటానికి. ఆయన గెత్సేమనే తోటలో ఆయన పొందినటువంటి వేదన ఎందుకు అంటే, ఒక పాపిని పాపము నుండి విడిపించటానికి. ఆయన ఏదో పాపం చేసి ఆ పాపం నుండి విడుదల కొరకు ఆయన అక్కడ వేదన పడట్లేదు. ఒక పాపిని రక్షించడానికి వచ్చాడు అక్కడ. ఆ పాపి యొక్క రక్షణ కొరకు ఆయన అక్కడ వేదనను పొందుతున్నాడు. ఇక్కడ మనము పాపము నుండి విడుదల పొందటానికి ఇక్కడికి వచ్చాం. అందుకొరకు ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు, నీ భర్త యొక్క రక్షణ కొరకు, నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు, నీ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి శోధన బాధలు ఏమవుతున్నాయో వాటి నుండి తప్పించబడటానికి. ప్రతిరోజు నరకము, ప్రతిరోజు శాంతి సమాధానం లేని పరిస్థితి. అనేక సంవత్సరాలు సచ్చి బ్రతుకుతున్నాం. దేవుడు నీవు ఇక్కడ పడుతున్న ఈ వేదన ద్వారా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప వెలుగును దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకొరకే దేవుడు మన కొరకు ఆయన శ్రమను పొందాడు. ఆయన శ్రమ పొందుట బట్టే, ఆయన ప్రార్థన చేయుట బట్టే ఈరోజు నీవు నేను కూడా ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా రాగలిగాం. అది దేవుని కృప మాత్రమే. అది దేవుడు మనకిచ్చిన మహాకృప మాత్రమే. మార్కు సువార్త 8వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు తర్కింపసాగిరి. విడిచి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాను. చాలు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఆయన ఏం చేస్తున్నారంట? శోధించుతూ ఉన్నారంట. వాళ్ళు ఏమి కోరుతున్నారు అంటే, ఏదో ఒక సూచక్రియ కావాలని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఇక్కడ ప్రభువు వచ్చింది సూచక్రియలు చేయటానికి కాదు. ప్రభు ఎందుకు అక్కడ సూచక్రియలు చేయాల్సి వచ్చింది అంటే, యేసు ప్రభు వారిని యేసు ప్రభువుగా అంగీకరించడం దేవుని కుమారుడుగా అంగీకరించట్లేదు. వారు నమ్మటానికి మాత్రమే కొన్ని పనులు చేస్తున్నాడు. వారు నమ్మటానికి. ఇప్పుడు శిష్యులు ధోనిలో వెళుతున్నప్పుడు యేసు ప్రభుతో కలిసి భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఆ తుఫానులో వారి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, ఆ ధోనిలోనికి ఆ నీళ్లు చేరుతుంటే మనము మునిగిపోతాం, చనిపోతాం. ఆ భయం కలిగింది. ఆ భయం కలిగి వారు నిద్రపోతున్నటువంటి ప్రభువుని ఏమంటారంటే, మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? నీవు కాస్త లేచి ఏదో చేస్తే మాకేదో మేలు కలుగుతుంది కదా. అప్పుడు ప్రభువు లేచి ఏం చేస్తాడు? ఆ గాలిని, సముద్రాన్ని దేవుడు గద్దించి నింపరుస్తారు.
అప్పుడు వారు అంటారు, ఈయన ఎవరో. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. యేసుప్రభుని ఎంతవరకు కూడా భోజనం పెడతాడు, మనకి ఏదైనా అవసరతలు ఉంటే తీరుస్తాడు, మనకేమైనా వ్యాధులుంటే తీసేస్తాడు, మనకి ఏదైనా శత్రు భయాలుంటే దేవుడు వాటి నుంచి మనకు విడుదలను ఇస్తాడు. అంటే వీరి యొక్క ఆలోచన ఏంటి అంటే, వారు ఈ శారీరకముగా ఏవో అవసరతలు ఉన్నాయి, ఆ అవసరతలు తీర్చుకోవటానికి దేవుడు మాకు కావాలి. అందుకే దేవుని దగ్గరికి వచ్చి వారు శోధిస్తున్నారట. జాగ్రత్త. మనం దేవుని దగ్గరికి వచ్చింది అద్భుతాలు లేకపోతే వేటి కొరకు కాదు, కానీ ప్రభు ఎందుకు వచ్చాడు అన్నాడంటే, ఒక పాపిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం వలన మనిషికి మరణం వస్తుంది, శాపం వస్తుంది. నిత్యము ఆ వ్యక్తి ఏమవుతున్నాడు అంటే ప్రభువుకు దూరమై వేదనను పొందుతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. లోకములో దేని నుండైనా మనిషిని విడిపించవచ్చు. మరణకరమైన రోగముల నుంచైనా మనిషిని విడిపించవచ్చు, అప్పుల నుండి విడిపించవచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు లోయల నుండి విడిపించవచ్చు. కానీ ఒక పాపము నుండి ఒక వ్యక్తిని విడిపించడం చాలా కష్టమవుతుంది. అంటే పాపము అంత భయంకరమైనది. అందుకే పాపం అనే ఊబిలో నేను పడిపోయానయ్యా, నేను మునిగిపోతున్నాను. అదొక ఊబి లాంటిది. ఇక ఆ ఊబిలో పడినటువంటి వాడు బయటికి అసలు రావటం కష్టం. ఒక కాలు తీసి ఇంకో కాలు వేస్తే, ఇంకో కాలు వేస్తుంటే ఇంకా లోతుకి వెళుతున్నామే తప్ప బయటికి రాలేని పరిస్థితి. ఇంత భయంకరమైనటువంటి ఊబిలో మనుషులు ఉన్నారు. లోకం ఉంది. దేవుని స్వరూపంలో చేయబడిన దేవుని పిల్లలు ఉన్నారు. వీళ్ళని అలాగే వదిలేస్తూ ఉంటే ఆదాము నుంచి మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా ఈ పాపం వలన మనుషులందరూ కూడా భయంకరమైన భ్రష్టులైపోతున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణం. వారి జీవితాలలో ఈ పాపము ద్వారా వచ్చే ఆనందాన్ని, సంపాదన ద్వారా కుటుంబ పోషణను, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ చక్కని ఆ భోజనము, ఆ వస్త్రాలు, లేకపోతే ఆ ఇంటి సౌఖ్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసుకుని వారు అనుకుంటున్నారు కదా, ఇది చాలా క్షేమకరమైన, దీన్ని ఎలా ఇది విడిచిపెడితే నా బ్రతుకు తెరువేంటి? ప్రభు అంటున్నాడు, దీనికంటే శ్రేష్టమైనది నేను నీకు ఇవ్వబోతున్నాను. దీనికంటే శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే ఆయన మాట విన్న వాళ్ళందరూ ఆయన పిలుపుకు లోబడి ఆయన మాటను చెప్పి ఆయన మాట చొప్పున ఆయన వలలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారములు, వారి భూములు, వారు కలిగినటువంటి అనేకమైన వాటిని వారు ఏం చేస్తున్నారు అంటే వారు విడిచిపెట్టేస్తున్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ దేవుడు, నా దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికే దేవుడు ఇక్కడ సమకూర్చాడు. అన్నీ విడిచిపెట్టి నిన్ను దరిద్రుడిగా ఉండటానికో, శ్రమలు పాలు చేయటానికో, అవమానములో నీ జీవితాన్ని కరువులో ఉంచడానికి దేవుని ఇక్కడ పిలవలేదు. నేను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పిలుపుని బట్టి నువ్వేమైతే విడిచిపెడుతున్నావో అంతకంటే 100 రెట్లు భూములు దేవుడు ఈ లోకములో పరలోకములో దేవునికి ఇవ్వబోతున్నాడు. అందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను తలగా చేయాలని, నిన్ను పైవానుగా చేయాలని, అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాదకరముగా దేవుడు మన బ్రతుకులను మార్చాలని, ఒక పాపిని రక్షించటానికి ఆయన అంత ప్రసవేదన. నేను చేయకపోతే ఇక ఈ పాపికి రక్షణ, చివరి ఆయుధము ఈ పాపి పట్ల శ్రమపడి ఆ బిడ్డలను విడిపించటానికి చివరి ఆయుధం ఎవరు అంటే ప్రభు అయిన. మొదటి నుంచి కూడా ఎంతోమందిని పంపించాడు, ఎంతోమంది నాయకులు చేశాడు, అభిషక్తులు చేశాడు, ఎన్నో వారికి శక్తులనిచ్చి పంపించాడు. కానీ మనుషులు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, తండ్రి చెప్పినట్లుగా వారి పరిపూర్ణముగా తన బిడ్డలకు విడుదలను ఇవ్వలేకపోయారు. ఇక చివరికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అంటే తన ఎదుట లేత కొమ్మలాగా, చిన్న చిగురులాగా, ఆయన ఏ బాధ తెలీదు, ఏ కష్టము తెలీదు,
ఎలాంటి పరిస్థితి కూడా ఆయనకి తెలియనటువంటి తనను మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? శ్రమ పడటానికి ఆయన పంపించేశాడు ఇక్కడికి. నాకు ఇష్టము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా, ఆ ప్రభువు చూపించే ఆ ప్రేమ ఈరోజు ఈ పాపికి రక్షణ దొరికింది అనే విషయంలో మనం మర్చిపోకూడదు. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుదాం. చెప్పాను ఉండగా వెళ్ళడా హల్లెలూయా. అంటే ఇక్కడ తప్పిపోయినటువంటి దాని కొరకు ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడు, వెతుకుతున్నాడు. అది దొరికితే సంతోషం, దొరకపోతే వేదన. ఇక్కడ పడుతున్న వేదన దేని కొరకు అంటే ఒక్క పాపి దొరికినా సంతోషమే. అది ఇక్కడ పడుతున్న ప్రయాస. ఒక్క వ్యక్తి దొరికినా, ఒక బిడ్డ దొరికినా, ఒక కుటుంబం దొరికినా సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఏడ్పించిన మనము ఇప్పుడు ప్రభు బిడ్డగా నీవు నేను మారుతున్నావంటే ఎంత సంతోషం అండి. మన బిడ్డలు మన మాట వినుకోకుండా వెళ్ళిపోతున్న పిల్లలు, వారు తిరిగి తల్లిదండ్రుల మాట వింటున్నారు అంటే ఎంత సంతోషం. అంతకంటే పండుగ, ఇంకంతకంటే సంతోషం ఇంక మనకేం కావాలి? మన పిల్లలే కదా సర్వస్వం. మన పిల్లలు మన మాట వినేవారు ఉంటే, మన పిల్లలు మన మాటను తప్పిపోకుండా వారు మంచిగా మన దగ్గర ఉంటున్నారంటే అంతకు మించినటువంటి సంతోషము, అంతకంటే దేవుడు చేసే మేలు మరొకటి ఏముంది? అద్భుతాల కంటే అద్భుతం ఇది. నీ పిల్లలు నరకమును తప్పించటం, చెడు స్నేహాలను తప్పించటం, ఇది గొప్ప అద్భుతం. నువ్వేదో అద్భుతాలు అడుగుతున్నావు, అది కాదు. నీ బిడ్డలు, నీ జీవితము మారాలి. ఇది కావాలి. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకొరకే ప్రభువు నీ కొరకు నా కొరకు అంత ప్రయాస పడ్డారు. అందుకే మన ప్రభు ఆయన పడినటువంటి ప్రయాస మనకు చాలా పాపము నుండి మనకు విడుదలను కలిగిస్తుంది. రెండవది, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు పొందినటువంటి వేదన, ఎలాగైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన ఆ గెత్సెమనే తోటలో ఆయన పొందినటువంటి వేదన ఎలాగైనా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇక్కడ మనందరము ఎంత వేదనైనా, ఎంత బాధైనా నా తండ్రి చిత్తాన్ని ఇక్కడ నేను నెరవేర్చి వెళ్తాను అంతే. ఆ సమర్పణ, ఆ హృదయ స్పందన, ఆ మార్పు మనందరం ఇక్కడ కోరుకోవాలి. అలా కోరుకున్నవాడు ఎవరు నిద్రపోతున్నా, ఎవరు పని చేయకపోయినా పని చేస్తూనే ఉంటాడు. అనుకున్నది సాధించేంత వరకు కూడా అతడు నిద్రాహారాలు ఏమాత్రం కోరుకోడు. అందుకే దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి అందరూ నిద్రపోతున్నా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, ఎవరు నిర్లక్ష్యగున్నా, ఎవరు దైవ సన్నిధికి రాకపోయినా మనం వచ్చాము అంటే మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నెరవేర్చాలి. కష్టమైన, బాధ అయినా మన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఇక్కడ కానీ ఈ ఉపవాస కుడికల్లో కానీ మనం సిద్ధపడితే ఆ దేవుడు అన్ని నామముల కంటే ఇచ్చాడా? యేసుప్రభు వారికి ఇచ్చాడా? ఎవరికైనా ఏదైనా సహాయం దొరకాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి. ఇక ఆయన తప్ప దిక్కు ఇక ఎవ్వరికి ఆయన తప్ప దిక్కు ఎవ్వరికి లేరు. చూసారా? అన్నిటికీ మూలం అయిపోయాడు.
ఒక శ్రమ పొందినటువంటి వ్యక్తి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి, శ్రమ అనుకోకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడ్డావా, అన్నిటికీ నీవే మూలవుతావు. సంఘంలో దేవుని బిడ్డగా నిన్ను అంతగా దేవుడు నిన్ను హెచ్చించుకోవాలని చూస్తున్నాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నీ ప్రార్థన అవసరం అవుతుంది, నీ ప్రార్థన అవసరం అవుతుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తారంతే, నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎప్పుడైతే నీవు ఆ విధానాన్ని, శ్రమ అయినా బాధ అయినా ఆ మంచి జీవితాన్ని దేవుని బిడ్డలుగా సంపాదించుకోగలుగుతావో, ఎన్నో కుటుంబాలలో నీవు ప్రార్థనతో విజయాలని అందించే ఒక మంచి సైనికుడిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఒక మంచి సైనికుడిగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39 వచ్చిన చదువుతున్నాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే అది ఇక్కడ దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన నెరవేర్చడానికి ప్రార్థనలు చేస్తున్నాడు. అంటే మనందరం కూడా ఎవరి చిత్తం నెరవేర్చాలి, అది ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చడానికి కానీ నువ్వు ప్రార్థనకు పూనుకుంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయన చెయ్యి అన్నాడు, నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచ్చిన చదువుదాం. అనగా కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అంటే ఒక పాపి పరలోకానికి వెళ్ళడు కాబట్టి ఆ పాపి ఏం చేయబడాలంటే పరలోకం వెళ్ళటానికి తన పాపము అనేటువంటి శరీరం అనే ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపములోనికి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి. మనం శరీరం అనే కండలు, ఈ శరీరం అనేటువంటి కండలు మంచిగా పెంచుకుని దీని ద్వారా సౌందర్యం సంపాదించుకుని దీని కొరకు మనం ఎంతో తప్పిస్తున్నాం, ఖర్చు కూడా చేస్తున్నాం. కానీ ఇవి మళ్ళీ తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది. నువ్వెంత ప్రయాసపడుతున్నా, నీకే జ్వరం వచ్చినా, నీకేదైనా వ్యాధి వచ్చినా ఈ కండలు ఉండవు, ఈ సౌందర్యం ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో ఒక శాశ్వతమైన దానికంటే కూడా శాశ్వతం కానటువంటి దాని మీద ఎక్కువగా మనుషుడు దృష్టి పెట్టి దాని కొరకు ఎంతో సమయాన్ని ఖర్చు అయిపోతున్నాడు. అందుకే మనిషి విషయంలో అన్నాడు, నువ్వు మట్టివిరా, నువ్వు మట్టివిరా, నువ్వు ఒట్టివిరా, నువ్వు తిరిగి మట్టికి వెళ్ళిపోతావు. నువ్వే పరుపుల్లో ఉన్నా, ఏ బంగారు మంచముల మీద నువ్వు పరున్నా, నువ్వే మంచి భోజనం తిన్నా, ఒకరోజు మళ్ళా నీవు మట్టి పరుపు మీదే నీవు పడుకోవాల్సి వస్తుంది. కుదరదండి, నాకు అలవాటు లేదు, అలవాటు లేకపోయినా అక్కడే నువ్వు పడుకోవాలి. అది నీకు స్థిరమైనది. నీ ఇల్లు, నీ పరుపులు, నీ పిల్లలు, వీళ్ళెవ్వరూ స్థిరమైన వాళ్ళు కాదు. కొద్ది కాలమే. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా కొద్ది కాలమే. శాశ్వతమైనది దేవుని సన్నిధే. అందుకే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఒక పాపి పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తము కనుక
ఆ పరిశుద్ధత కొరకు ఈ పాపము నుండి విడుదల కలిగించడానికి ప్రభు తను తాను ఏదైనా త్యాగము నీ కొరకు నా కొరకు, అందుకు ఆయన సిద్ధపడుతున్నాడు. అక్కడ ఎంత రక్తానైనా ఎన్ని దెబ్బలైనా నా పిల్లల పాపము నుండి విడుదల పొందటానికి నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధముగా ఉన్నాను. నీ చిత్తమును నా పట్ల నెరవేర్చు నాయన. ఈ స్థలములో మనందరము కూడా మన చిత్తం వద్దు, మన ఆలోచనలు వద్దు, వాటిని విడిచిపెట్టండి. నీ చిత్తం వద్దు, దేవుని చిత్తము నీ పట్ల ఏమైనదో దానిని నీవు సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలి? ప్రయాణం చేస్తుంటే అప్పుడు అబ్రహాము అన్నట్టుగా, నీవు నాకేదైతే కుమారునివ్వమని నాతో మాట్లాడేవో, నేను ఆ కుమారుని నీకు ఇవ్వటానికి నేను వెనుదీయలేదు కదా, ఇప్పుడు మరలా తిరిగి నా కుమారుడు నాకు, అంటే తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చిన తర్వాత, అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికిన తర్వాత, ఈ పాపాన్ని లోకములో అన్నిటి విడిచిపెట్టి నీ ఘటాన్ని పరిశుద్ధంగా మార్చుకున్న తర్వాత, అప్పుడు దేవుని చిత్తములకు వచ్చి నీకు ఏది ఇష్టం అడుగు. అప్పుడు దేవుడు నీకు ఏమి కావాలో దేవుడు నీకు సహాయమును చేస్తాడు. అప్పుడు దేవుడు ఇస్తాడు. అప్పుడు నీ పట్ల దేవుని యొక్క చిత్తము నీ పట్ల దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన దాటిపోయేవాడు కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక మనం మూడవదిగా మనం చూసినట్లయితే, ఇంకా ఆయన గెచ్చమైన తోటలో యేసుక్రీస్తు వారు వేదన ఏమిటంటే, కొన్ని ఆత్మలనైనా రక్షించాలి. అందుకు ఆయన తపన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎంతో కొంత నేను పడిన శ్రమకు ప్రతిఫలం అనేది అక్కడ చూడాలి. అసలు ప్రతిఫలం లేకుండా శ్రమ పడితే ఏమంటారు? బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. అక్కడ ఏం చేయాలి? ఎంతో కొంత, అంతేనా? ఎంతో కొంత. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాడు ఏమనుకుంటాడు? ఎంతో కొంత మార్కులతో నన్ను పాస్ అయితే, తప్పితే బాగోదుగా, ఎంతో కొంత నన్ను ఏం చేయాలి? పాస్ చేసి ఒడ్డున పడేయాలి. ఈ 40 దినాలు ప్రభు దగ్గర మనం కూడా కోరుకోవాల్సిందే. ఎంతో కొంత అయ్యా, కష్టపడ్డాను కదా, నేనేదో గొప్పగా ఆశించట్లేదు. నా భర్తనైనా, నా పిల్లలనైనా, నా కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని, అలవాట్లను, చెడు అలవాట్లను మానిపి నా కుటుంబానికి మంచిని చేయనైనా, నా ప్రార్థనను బట్టి నేను కూడా బలపడాలి. ఇక్కడ నాకున్నటువంటి చెడు స్నేహాలు, అలవాట్లు ఏవైతే వాటి నుంచి కూడా ఎంతో కొంత నేను నా బీడు భూమిని, అంతేనా, ఎంతో కొంత దున్నుకుంటే ఎంతో కొంత ఏమవుతుంది? సాగుకు వస్తుందిగా. ఎంతో కొంత నీ బిడ్డలకు అది ఉపయోగపడుతుందిగా. అది ఇక్కడ మనం చేయాలి. ఒకేసారి మనం దున్నలేం, అంతా మనం చేయలేం. ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి ఆ పొలాల్లో వేసిన పంటంతా ఒకే రోజు కోయలేం. రోజు వెళ్ళి ఏం చేస్తాం? ఆ పంటను, ఆ పనిని మనం చేస్తా వస్తే కొన్ని రోజులకి ఏమవుద్ది? ఊళ్ళో ఉన్న పంటంతా అయిపోద్దా లేదా? ఒక్కరోజు అవదు. అది ఎలా సాధ్యం అవుద్ది? అంటే క్రమక్రమముగా మన జీవితాల్లో మార్పు అనేది అవసరం. దాని కొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, గెత్సేమనే వనములో ఆయన వేదన నొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దుఃఖమునకు ప్రతిఫలముగా జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికైనా దేవుని యొక్క కృప దొరికితే ఎంత ఆనందమండి. ఎక్కడ కర్నూలులోనైనా వర్షాలు పడితే ముత్యాలు దొరికాయి? అక్కడేనా? అక్కడే వర్షాలు పడితే తిరుగుతారంట. అక్కడ పొలాల్లో అక్కడ తిరిగితే ఒక్క ముత్యం దొరికిందంటే చాలా డబ్బులు అంట వాళ్ళకి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇంత ప్రయాసకి ఒక ముత్యములాగా నువ్వు దొరికితే చాలు. ఆ ముత్యాన్ని నువ్వే. ప్రభుకు సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది నువ్వే. నిన్ను బ్రతికించుకోవటానికే, నిన్ను రక్షించుకోవటానికే ప్రభు అంత దుఃఖపడుతున్నాడు. అంత ప్రసవేదన నీ కొరకే.
ఒక్కరు దొరికిన ఎంత ఆనందమో. ఈ సంవత్సరం నా కష్టానికి, సంఘము యొక్క కన్నీటికి ఈ సంవత్సరంనైనా ఇంతమంది రక్షించబడ్డారు అంటే నేను మూడుబారిన వరుసలో లేను, ఫలించే వరుసలో నేనున్నాను. మనం ఫలించే వరుసలో ఉందాం. మూడుబారిన మన జీవితాలను దేవుడు సిగిరింపచేయటానికి వచ్చాడు. ఇక్కడ మనం సిగిరింపులోకి వెళ్ళాలి. ఇది అద్భుతం, ఇది అద్భుతం. స్వస్థతలన్నిటికంటే ఇది అద్భుతం. ఒకడు బాగుపడి నరకానికి వెళితే ఏంటి ఉపయోగం? ఒక వ్యక్తి యొక్క జీవితంలో అప్పులు పోయి అతడు మనసు మారిపోతే ఏంటి ఉపయోగం? ఒకవేళ ఒక మంచి ఇల్లు కట్టుకుని అతడు నరకంలోకి వెళితే ఉపయోగం ఏంటి? ఒకడు సర్వలోకములకు వెళ్ళి వ్యాపారం చేసి సమస్తాన్ని సంపాదించుకుని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ఉపయోగం ఉందా? బైబిల్ చెప్తున్న బోధ. వీటన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం ఏదైనా ఉంది అంటే ఒక పాపి మారటమే. ఆ పాపి నరకము నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళటమే అద్భుతం. దానినే దేవుడు చేయటానికి వచ్చాడు. ఇది ఎవరూ చేయలేరు, కేవలం దేవుడు ఒక్కరు మాత్రమే చేయగలరు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు? గెత్సేమనే తోటలో ఆత్మలను రక్షించటానికి ఆయన ఆ రాత్రంతా కూడా దుఃఖముతో, వేదనతో ఆయన తప్పించి వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు లూకా సువార్త 19వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని. దేన్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు? ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించాలి అనే అద్భుతమే దేవుడు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించే స్థితిలో, నరకానికి వెళ్ళే పరిస్థితిలో నీ జీవితము, నీ మనసు కానీ ఉన్నట్లయితే దేవుడు నీ కొరకే వేదన పొందుతున్నాడు. నిన్ను రక్షించటానికి దేవుడు ఆ సిలువ మరణాన్ని, ఆ సిలువ భారమైన సిలువను తన మీద వేసుకుని ఆయన మోసారు నీ కొరకే. ఆ గాయములు నీ కొరకే, ఆ వేదన నీ కొరకే, నిన్ను విడిపించటానికే, నిన్ను రక్షించటానికి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ఆయన యొక్క వేదన, దేవుని త్యాగపూర్వకమైనటువంటి ప్రేమను పూర్తిగా లోకానికి పంచాలి. లోకానికి ఏం పంచాలి? ఆయన ప్రేమను. అంతే, రొట్లు కాదు, బట్టలు కాదు, డబ్బులు కాదు. ఆయన పంచాల్సింది ఏది అంటే ప్రేమ పంచాలి. ఆ ప్రేమను లోకం చూడాలి. తల్లిదండ్రుల యొక్క ప్రేమను బిడ్డలు చూస్తేనే మార్పు చెందుతారు. ఆయన పడుతున్నటువంటి ఆ శ్రమ ఎవరి కొరకు? నీ కొరకే కదా, నా కొరకే కదా, మనందరి కొరకే కదా. అది ఎప్పుడైతే ఆయన యొక్క శ్రమ, బాధ నా కొరకే అనే విషయాన్ని పిల్లలు గుర్తిస్తారో తల్లిదండ్రులు గౌరవించడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు సంపాదిస్తున్న ₹1 కూడా వారు నష్టము చేయటానికి ఇష్టపడరు. అది చాలా శ్రమతో కూడింది. ఇది ఎవరి కొరకు అంటే నా కొరకే. అది ఎప్పటికైనా నా తల్లిదండ్రులు నాకు ఇవ్వటానికే. ఇక్కడ ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. ఆ శ్రమలలో లోకము ఏం చూడాలనుకుంటున్నాడంటే, నేను దేవుని లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగనే మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి. వాక్యముల నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 35-36 వచనం చదువుదాం. ఎవరి విషయంలో? లాజరు విషయాలు. ఎవరి విషయాల్లో?
లాజరు విషయం. దేవుడు ఆ కుటుంబానికి ప్రతిరోజు వెళ్ళేవారు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళేవారు. ఆ కుటుంబం కూడా యేసు ప్రభుని చాలా ప్రేమగా ప్రేమించేవారు. ముగ్గురే ముత్యారులాగా తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యాన్ని వారు ఇస్తూ ఉండేవారు. ఒకరోజు లాజరు చనిపోతే యేసుప్రభు వారు ఏం చేశాడంట, లాజరు విషయంలో కన్నీరు విడిచాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుప్రభు వారు కన్నీరు విడుస్తుంటే లాజరుని యేసుప్రభు వారు ఎలాగూ హల్లెలూయా, ఆయన కన్నీరు, ఆయన వేదన నిన్ను ప్రేమించే లాజరును దేవుడు ఆ కన్నీరు విడిచి వేదన నుండి ఆ బిడ్డను బ్రతికించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఇక్కడ బ్రతికించి ఆయన తీరుతాడు. ఆయన బ్రతికించే నిన్ను ఇక్కడి నుంచి ఆయన ఇక్కడి నుంచి వెళతాడు. నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు ఏ ఊబిలో ఉన్నా, ఏ కష్టములు ఉన్నా దేవుడు ఆయన నిన్ను పైకి లేవనెత్తగలడు. నిన్ను లేవనెత్తే స్థలం ఏది? నిన్ను బ్రతికించే స్థలం ఏది? దేవుని ప్రేమను నువ్వు పొందుకునే విలువైన స్థలమే ఈ దేవాలయం. ఇక్కడ నీకు దేవుని ప్రేమ దొరకపోతే ఇంకెక్కడ దొరకదు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను నువ్వు సంపాదించుకోకపోతే ఇంకెక్కడ నీకు దొరుకుద్దా? ఎక్కడ దొరకదు. ఇక్కడ ఒక చోట దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమించటం అనేది, గెత్సేమనే వనములో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు పడుతున్న వేదనను చూసి ఆయన నిజముగా ఆయన మాటలో చెప్పట్లేదు, అక్కడ నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను అనటానికి ఆయన పడుతున్నటువంటి వేదన, బాధ అక్కడ కనిపిస్తుంది. ఎండనక వాననక పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తున్నారు అనటానికి అక్కడ రుజువులు అవన్నీ. ఆరోగ్యాలు బాగుపోయిన లేచి వండి, నా పిల్లలు ఎవరింటికి వెళ్తారు, వండి పెట్టాలి. అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఏం చేస్తామంటే, వాళ్ళకి ఏదైనా బాగున్నప్పుడు ఏదైనా ఒక గ్లాసు నీళ్ళు మనం ఎప్పుడన్నా, రోజు వాళ్ళే పని చేస్తారు, ఎప్పుడైనా మంటే తెచ్చుకోలేవా? నిర్లక్ష్యం మన పిల్లలు. అయినా మళ్ళా మన పిల్లలకు వండి పెడతాం. మన ప్రాణం ఉన్నంత వరకు మన పిల్లలకు వండి పెడుతూనే ఉంటాం. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నా, మనం త్రోచేస్తున్నా, మన మాట వినకపోయినా మన ప్రాణం ఉన్నంత వరకు మన బిడ్డలకు సేవని దేవుడు కూడా అదేగా చేసేది. ఎన్నిసార్లు దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నాం, మనం ఎన్నిసార్లు దేవునికి విరోధముగా దుష్టుడితో చేతులు కలుపుతున్నాం, సాతాను మార్గంలో వెళ్ళిపోతున్నాం. అయినా దేవుడు మనలను విడువక ఎడబాయిక ప్రేమిస్తూనే ఉన్నాడు. అదే ఆయన ప్రేమ. ఆ ప్రేమే పాపికి రక్షణ కలుగుతుంది. పాపికి దేవుని దగ్గర కృప పొందుకునేటువంటి యోగ్యత దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుదాం. దయచేయవలెననియు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు ఎక్కడ ఇప్పుడు దేవుని ప్రేమ యందు మనం ఏమవ్వాలి? వేరు పారాలి అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. వేరు పారటం అంటే ఏ చెట్టుకైతే వేరు లోతుగా వెళుతుందో ఆ చెట్టు బలంగా ఉంటుంది. అంటే దేవుని ప్రేమలో కూడా మనం ఏం చేయాలి? లోతుగా వెళ్ళగలిగితే శ్రమైనను బాధయనను క్రీస్తు ప్రేమ నుండి ఏది అది ఆ ప్రేమ మనలో ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను లోకముని ఎంతో ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ మనను దేవుడు ఇంత త్యాగం చేయటానికి, ఇన్ని శ్రమలు పొందటానికి సిద్ధం చేసింది. అదే ప్రేమను మనం కూడా
కలిగి ఆ ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లయితే, ఆ ప్రేమను సిలువను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మళ్ళా సిలువకు శత్రులు అవ్వము, సిలువకు మిత్రులు అవుతాం. సిలువకు విరోధముగా పాపం చేయం, మరలా ప్రభువుని మన సిలువకి అప్పగించాం, మరలా ప్రభుని గాయాలని రేపం. అందుకొరకు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నామంటే 40 రోజులు బాగానే ఉంటాం, మానకుండా వస్తాం. ఆ తర్వాత మళ్ళా బుధవారం ప్రార్థన అంటే మళ్ళీ ఆ 10 మంది తప్ప కనపడరు. ఇక వీళ్ళందరూ ఏమైపోయారు? అసలు ఈ ఊర్లో లేరా, ఇటని పోయారా వలస అంటే ఇక్కడే ఉంటారు. వీళ్ళు 40 రోజులే చేసేది. ఈ 40 రోజులైన దేనికి భర్త మారుతాడో, ఉద్యోగాలు వస్తాయో, గర్భఫలం వస్తుందో, లేకపోతే మా పిల్లలకి ఏదో మేలు కలుగుద్దో, దీని కొరకు. ప్రభువు ఏమంటున్నాడు? దేవుని యొక్క సిలువ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏం చేయాలి? మన ప్రేమను లోతుగా దేవునిలో పారేటట్లుగా, లోతుగా వెళ్ళేటట్లుగా మనం ప్రతిరోజు మనం ఏం చేయాలి? మానక దేవునితో ఎప్పుడు ప్రార్థనలు, అంతే కదా, విసుగుక ప్రార్థన చేయాలి. సహవాసం అందను, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును. అంతేనా? రక్షణ పొందిన వాళ్ళందరూ రక్షణ పొందేటప్పుడు బాగానే ఉంటారు. ఇక్కడ పొందిన తర్వాత మళ్ళీ తుపాకు దెబ్బ మరి దొరకరేక. ఇక పొందేసాముగా, ఇక మేము పరలోకానికి వెళ్ళిపోతాం. మీ తలకాయ పరలోకానికి వెళ్ళేది. ఏమండి, ఇప్పుడు మెట్లు చాలా ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కటానికి నువ్వు వచ్చావు, ఒక అడుగు ఏదో వేసావు అనుకుందాం, మిగతా మెట్లన్నీ ఏమైపోయినాయి? పైకి వెళ్ళినట్టేనా? మరి ఎట్లాగండి? మనం అట్లా చేస్తున్నాం, మీరు అట్లా చేస్తున్నారు. ఇక మళ్ళీ కనపడరు ఇక్కడ. అది కరెక్ట్ కాదు. ఆ భక్తి సరైనది కానే కాదు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు లేదా? ఉన్నాడు లేదా? మరి మనం కూడా అప్పుడప్పుడు ప్రేమ, అప్పుడప్పుడు దర్శనం, అప్పుడప్పుడు చర్చిలు కనపడతాం. ఇప్పుడు ఖాళీ ఉంది అయ్యగారండి, మిగతా రోజు ఖాళీ లేదు అయ్యగారండి. ఎట్టగండి ఇది? కుదరదు. ఇక నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు రోజు ఏం చేయాలి? దేవుని ఎదుట కనిపించాల్సిందే. దేవుని ఎదుట కనిపించాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట ఉండాల్సిందే. నువ్వు ఎటుపడితే అటు మళ్ళీ పోటానికి వీల్లేదు. హల్లెలూయా. ఇక 5వదిగా చూస్తే, అక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు ఆ గెత్సేమనే వనములో ఎందుకు అంత వేదన పొందాడు అంటే, మనుషులందరికీ కూడా స్వస్థత కలగాలి. మనుషులందరికీ ఏం కలగాలి? మార్కు సువార్త 7:34 చదువుదాం. 7:34. నిట్టూర్పును విడిచి చెప్పాను. హల్లెలూయా. కనుక ఈరోజు మన హృదయాలు, మన జీవితాలు దేవుడికి తెలుసు. మన హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో, మన హృదయాలు ఎంత భయంకరమైనటువంటి పాపముతో నింపబడి ఉన్నాయో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఈ హృదయాన్ని శుద్ధి చేయాలి, దీన్ని బాగు చేయాలి. హృదయ శుద్ధి గలవారు వారు ఏం చేస్తారు? అది ఇప్పుడు నీకు శుద్ధి కావాలి. హిమము కంటే తెల్లగా ఇక్కడ దేవుడు నిన్ను కడగాలని ఆశపడుతున్నాడు, నిన్ను కడగాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రభువా నన్ను నీవు కడుగునైనా హృదయానంతా మూసేసుకుని, అసలు హృదయం తెరవకుండా పాపాలన్నీ అట్టకి పెట్టుకుని ఒప్పుకోకుండా కడుగునైనా అంటే పైన కడిగితే లోపల అంతే. ఏంటి ఇప్పుడు ప్లేటుకి ఎక్కడ కడగాలి? అంతే కదా. మనం పైన కడిగి లోపలంతా అట్టకి పెట్టుకుని సర్ది బొద్దు అంతా వాసన అంతా అట్టగే వెళ్ళామనుకోండి, కంపు కొడదా లేదా?
వీళ్ళు పైకి సోకులేనండి, ఇల్లంతా శుభ్రంగా ఉండదు. పైకి మాత్రం మొఖానికి అయ్యి రాసుకుంటారు, స్నానం చేయరండి వీళ్ళు అంటారా? దూరంగా ఉన్నప్పుడు మన సోకు బాగానే కనపడదు, దగ్గరకు వస్తే ఎంత కంపో. ఇప్పుడు ప్రభు ఇక్కడ అదే చెబుతున్నాడండి. ప్రభు అదే చెబుతున్నాడు. మనిషి యొక్క జీవితంలో ప్రభు కోరేది ఏమిటంటే, మన యొక్క హృదయము అనేటువంటిది ఘోరమైన వ్యాధిగా ఉంది, దాన్ని ఎవరు గ్రహించలేదు, దేవుడు ఒక్కడే గ్రహిస్తున్నాడు. అందుకే ఆ హృదయమును దేవుడు ఏం చేస్తున్నాడంటే, పవిత్రముగా దానిని చేయటానికి ఆయన రక్తాన్ని ఆ హృదయం మీద ఏం చేయాలన్నమాట, ప్రోక్షించాలి. అది ఆ హృదయం మీద పడినప్పుడే ఆ హృదయములో ఉన్నటువంటి పాపము, కల్మషము అంతా కూడా కడిగి వేయబడుతుంది. లేకపోతే నీ హృదయంలో దుర్మార్గము, ద్వేషము, అసూయ అన్నీ అలాగే ఉండిపోతాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచ్చిన చదువుదాం. రెండో అధ్యాయము 24-25 వచ్చినాలు. అందరినీ ఎరిగిన వారు గనుక అది గనుక చెప్పాలి ఎవరన్నా యేసుప్రభుకి, అయ్యా ఈ పాస్టర్ గారు ఇట్ట అంటాడు, లేకపోతే ఈ మార్తమ్మ సువార్తం ఇట్లాంటిది అని చెప్పాలి ఆయనకి. మార్తమ్మ తెలుసు, మరియమ్మ తెలుసు, వెంకటేశ్వరరావు తెలుసు, కోటేశ్వరరావు తెలుసు, అందరూ తెలుసు ఆయనకి. ఎవరు తెలియదు ఆయనకి? విశ్వంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆయన వారే కదండి, అందరూ తెలుసు ఆయనకి. అందరి బ్రతుకులు తెలుసా? తెలుసు. అందుకే నీ స్థితి తెలుసు కాబట్టి నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, వేదన పడుతున్నాడు. ఆ వేదన ఎందుకు అంటే, ఆ బలహీనతలో, అస్వస్థతలో, పాపం అనే దానిలోనూ ఉండవు కనుక దాని నుంచి దేవుడు నిన్ను బాగు చేయాలి. అందుకే ప్రభు మన కొరకు గెత్సేమనే వనములో వేదన పొందెను. హల్లెలూయా. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. గెత్సేమనే తోటలో యేసు పొందినటువంటి వేదన కొందరినైనా నరకములో నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళాలి. యోధా పత్రిక 1వ అధ్యాయం 22 వచనం. యోధా పత్రిక మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములు మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లుగా కాసుకోవాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి లేకపోతే, అలాగ నీ జీవితాన్ని, నీ ఘటాన్ని నువ్వు కాసుకోకపోతే, నువ్వు దేవుని దగ్గర ఉంటావా? పరలోకానికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుడు ఎందుకు అంత ప్రసవేదన పొందాడు? ఆ గెత్సేమనే తోటలో ఎందుకు ప్రార్థన చేయండి, ఎందుకు ఇక్కడ ఎందుకు చేయండి ప్రార్థన చేయండి అని ఎందుకు చెబుతున్నాం అంటే, మనం ఏంటంటే నరకముల నుండి మనం ఏం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నీ శరీరము అనే ఘట్టాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కాపాడుకున్నవాడే దేవుని యొక్క బిడ్డగా తన జీవితాన్ని తాను కాపాడుకోగలుగుతాడు, రక్షించుకోగలుగుతాడు. నోవహు కానీ తన ఇంటి కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తే తన పిల్లలను కాపాడుకోగలిగాడుగా, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు కదా. ఆయన పడిన ప్రయాస వ్యర్థమైందా? వ్యర్థం కాలేదు. మనం కూడా ప్రయాసపడింది ఏది వ్యర్థము కాదు. ప్రభు తప్పకుండా మీకు సహాయమును ఈ 40 దినాలు ఉపవాస కూడిక ద్వారా మీరు చేస్తున్న భక్తి, కన్నీరు, ఆ ప్రార్థన, ఈ విశ్వాసం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ అందరికీ దేవుడు సహాయమును చేస్తాడు. మరి దేవుడు ఈ సంవత్సరమును మరి కొంతమందిని మరి ప్రభు పిల్లలుగా వారు రక్షించబడటానికి దేవుడు అవకాశాన్ని
దేవుడు వారికి ఇచ్చారు. దేవుడు వారిని అందరూ దేవుడు చక్కగా దీవించాలి. ప్రారంభించబడినటువంటి ఈ విశ్వాసము అంతం వరకు దాన్ని ఏం చేయాలి? అంతం వరకు అంటే మన ప్రాణము పోయేంత వరకు, లేక ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు. ఒకవేళ మనం బ్రతికున్నప్పుడే ప్రభు వచ్చాడు అనుకోండి, అప్పటికి మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి ఉండాలి. విశ్వాసము లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడు కాదు, నువ్వెవరో పో అంటాడు. అర్థమవుతుందా? నేను రోజు కుర్చీలు వేసాను, రోజు తుడిశాను, నీళ్లు కొట్టాను, అసలు రోజు వెళ్ళి అక్కడే కూర్చున్నాను, అయ్యగారు 10 దాకా చెప్పినా కానీ కూర్చునే ఉన్నాను నేను. దీన్ని బట్టి భక్తి మార్కు లేడు. విన్న వాక్యాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించి భయము కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నావో, సరి చేసుకుంటున్నావో, దాన్ని బట్టి నీకు మార్కులు వస్తాయి. ఎగ్జామ్స్కి వెళ్ళినంత మాత్రం పాస్ అయిపోతావా? ఎగ్జామ్స్కి వెళ్తే పాస్ అయిపోతారా? మరి ఏం చేయాలి? ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన క్వశ్చన్ రాయాలి. మరి ఇక్కడ చెప్పే వాక్య ప్రకారం నడవాలా? పాస్ మార్కులు వేసేయాలా? ఏంటి అటు చూస్తున్నారు నా ఇంకా మమ్మల్ని అందరూ పాస్ అయిన పాస్ గారని. కనుక మనం నడవాలి, మనం చేయాలి, పనులు చేయాలి. చేస్తేనే కదా మనం పాస్ అయ్యేది. జాగ్రత్త. బాగా చదువుకున్నవాడు పాస్ అవటం కాదు, నేను ఫస్ట్లో ఉంటానా, 2వ స్థానంలో ఉంటానా, 3వ స్థానంలో ఉంటానా, అది చూస్తాడు టాపర్లుగా. ఏమి చదువునోడు ఉంటాడు చూసావా, అసలు పాస్ అవుతాను లేదు, అసలు ఎన్ని సబ్జెక్టులు ఏంటో, ఈ డౌట్ ఏడిది, అటు సరిగ్గా చదవలేదు, సిద్ధపడలేదుగా. ఈరోజు నువ్వు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా నువ్వు టాపర్వే. సిద్ధపడలేదు అనుకుంటే డౌట్ అనమాట. నువ్వు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షుడా, ఈ 40 దినాల ఉపవాస కూడిక చివరి దినాలకు వచ్చాం. పరిశుద్ధ వారంలో చివరి దినాలకు వస్తున్నాం అయ్యా. ఒక్కొక్క రోజు గడిచిపోతుంది మా జీవితాల్లో. దేవుడు అద్భుతాలు చేయాలి, ఏదో చేయాలి కాదు, కానీ నేను జారిపోకుండా నా దేవుడు నన్ను పట్టుకుని నన్ను రక్షించాలి. అదే అద్భుతం. నా ప్రాణము కంటే ఇంక అద్భుతమైనది ఏముంది? అది చేయటానికే ప్రభువా నువ్వు అంత శ్రమ, అంత వేదన పడ్డావు. దాని ఫలితముగా ప్రభా మేమందరం ఇక్కడ రక్షించబడాలి. ప్రభు పడిన శ్రమ వ్యర్థం కాకూడదు. ఇక్కడ ఒక ముత్యాలులాగా ప్రభు వారి యొక్క జీవితాలు కడుక్కుని దేవుని బిడ్డలుగా ఆయన మార్గంలోకి రావాలి. నీ ఘోరమైనటువంటి పాపము దేవుడికి తెలుసు, నీ హృదయం తెలుసు, నీ నడక పడక తెలుసు. తెలిసిన దేవునికి పలాను వారు ఇలాగో, పలాను వారు ఎవ్వరు చెప్పవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు. సరి చేసుకోకుండా తెలిసిన దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయావా, నిన్నెవ్వడు బాగు చేయలేడు, నేనెవరు బాగు చేయలేరు. ప్రభువా, ఈరోజు చెప్పిన ప్రతి వాక్యము నా పిల్లలకు, మాకు అందరికీ మనోనేత్రములు తెరవబడి, నేను చేస్తున్న పొరపాటు, నేను చేస్తున్నటువంటిది తప్పు అని ఆనాడు సవులుగా ఉన్నట్టు దర్శనం ఇచ్చి ఆ పొరలు రాలిపివేసి ఏ విధముగానైనా విధేయత కలిగిన వాడుగా నడిపించావో, ఈరోజు ఇక్కడున్న పిల్లల యొక్క పొరలు కూడా రాలాలి. విధేయత కలిగి మేము నడవాలి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. బ్రతకటానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిన్నింత ప్రేమించిన దేవుని ఎందుకు అమ్మేస్తావు? ప్రేమించినట్లుగా ముద్దు పెట్టి అమ్మేసినట్లుగా యోధాలాగా ఎందుకు ఉండాలి? నిన్ను ప్రేమిస్తున్నటువంటి నా పిల్లలు వారి ప్రేమ లోతుగా పారునట్లు, నీ నుండి వారు వేరు కాకున్నట్లు వారిని మీరే ప్రభువా బలపరచండి. వారిని చెయ్యి మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా. వారి చివరి వరకు కూడా నీ బిడ్డలుగా
అయ్యా వారు నడిచి సాగిపోయినట్లుగా వారి చేయి పట్టుకుని నడిపించయ్యా. లోకములో ఉన్నటువంటి స్నేహాల కంటే నీ ప్రేమ గొప్పదయ్యా, నీతో సహవాసము గొప్పదయ్యా, నిన్ను కలిగి ఉండటం మాకు గొప్ప మేలయ్యా. గతించిన కాలం మీద అయిపోయింది, ఇకనైనా మేము మనసు మారి రూపాంతరం చెంది దేవుని బిడ్డలుగా దేవుని కాడి కిందకి మెడ వంచి రావటానికి సహాయం దయచేయండి. మెడ వంచి రావటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధ ఆత్మని నిత్య ఆదరణ, కావతల భద్రత సదా తోడే ఉండునుగాక. ఆమేన్.